నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు సూపర్ 6 హామీలు కారణమని, అయితే ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటినా కూడా సూపర్ 6 హామీలు ఇంకా కొన్ని అమలు కాలేదని, ముఖ్యంగా నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇలాంటి హామీలను అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పూల భాస్కర్, శ్రీనాథ్, గురవయ్య మొదలగు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రధానంగా అధికారంలోకి వచ్చడానికి కారణం సూపర్ 6 హామీ. కానీ ఏడాది అయింది, సూపర్ 6 హామీల్లో ఇంకా చిన్న భాగం అమలు చేయలేదు. నిరుద్యోగ వృత్తి, ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, 3 పైసలు ఇవ్వలేదు. అన్నదాత సుఖీభోగ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 అన్నారు, ఇంతవరకు 20 పైసలు ఇవ్వలే. ఇస్తామంటున్నారు, ఎప్పుడు ఇస్తారో అర్థం కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ చెప్పారు, ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు. ఆడబిడ్డ నిధి కింద 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 15,000 చెప్పారు, ఇంతవరకు 15 పైసలు ఇవ్వలేదు. తర్వాత డబుల్ ఇంజన్ ఏదో ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు, బీజేపీ నాయకులు మిగతా చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ అందరూ. నిన్న కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు, డబుల్ ఇంజన్ ఏదో ఆకాశంలో దూసుకుపోతుందంట. దూసుకుపోయేది వాస్తవమే. ఏమిట్లో? అప్పుల్లో దూసుకుపోతూ ఉంది, బాధుడు కార్యక్రమంలో దూసుకుపోతూ ఉంది, అభివృద్ధిలో చతికిల పడింది. కేంద్రం నుండి ప్రత్యేక హోదా రాలేదు, రాయలసీమ ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రాలేదు, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కానీ, దుగ్గరాజపట్నం ఓడలేవు కానీ. కానీ చట్టంలో రావాల్సినట్టు ఇప్పటికీ ఇవ్వాల్సింది కొండంతైతే వచ్చింది గోరంత. 11 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీనే ఉంది. గతంలో చంద్రబాబు 14 నుండి 19 వరకు ఉన్నాడు, మళ్ళా 19-24 మధ్య జగన్ ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు. కానీ 11 ఏళ్ళుగా కేంద్రంలో, రాష్ట్రంలో ఆల్మోస్ట్ బీజేపీ చేతిలో కీలుబొమ్మలే ఉన్నారు. దేశంలో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కావచ్చు, కానీ రాష్ట్రంలో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బీజేపీ చేతిలో కీలుబొమ్మలు, అవి కూడా ఏమి సాధించలేకపోయారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో రాష్ట్రం బాగుపడాలంటే రాష్ట్ర ప్రజలకు నేను ఆలోచించాలి. కేంద్రంలో బీజేపీ పాలన చూశారు, రాష్ట్రంలో అటు వైకాపా, ఇటు టీడీపీ ఇలా పాలన చూశారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్తోనే బాగుపడుతుంది. ప్రత్యేక హోదా రావాలి అన్నా, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రావాలన్నా, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కావాలన్నా, రాజధాని పూర్తి కావాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా, ప్రతి ఇల్లు ఒక సరస్వతి నిలయం, ఒక లక్ష్మీ నివాసం, ఒక ఆరోగ్య సదనం, ఒక ఆనంద నిలయం కావాలి అంటే, వ్యవసాయం దండుగ కాదు పండుగ కావాలి అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఆలోచించమని రాష్ట్ర ప్రజానీకాన్ని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది.